కీర్తనాకారుడైన దావీదుని అడుగుతున్నాం, అయ్యా దేవుణ్ణి కలిగి ఉంటే మాకు లాభం ఏంటి అని అడుగుతున్నాం. మనందరం కలిసి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన ఏమంటున్నారు, 10వ చరణంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఆలోచనని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. 10వ చరణం చదువుతున్నాను. కీర్తనాకారుడైన దావీదు ద్వారా 16వ కీర్తన 10వ చరణం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ యొక్క గొప్ప మాటను, ఒక శ్రేష్టమైన వివరణాత్మకమైన ఒక విషయాన్ని కీర్తనాకారుడైన దావీదు సమస్త లోకానికి, ఈ విశ్వం యావత్తుకు ప్రకటన చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఎవరిని కలిగి ఉన్నాడో ఆయన తనకు ఏం చేస్తాడో చెప్తున్నాడు. కేవలం దావీదుకే కాదు, యూనివర్సల్ యావత్తు ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి ప్రభు నా రక్షకుడని ఆయన్ని కలిగి ఉంటారో వారందరికీ జరిగే మేలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మేలు అంటే, మన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడట, ఈ పరిశుద్ధమైన ఈ యొక్క శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడట. ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం, ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాం, ఎప్పుడు మన శరీరం కుళ్ళిపోకుండా, శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ త్రితత్వంతో మనిషిని ప్రభు రూపించారు. మనం ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించెను అని ఉంటుంది. నేలమంటితో నరుణ్ణి నిర్మించి నాసికా రంధ్రములో ఆయన జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను అని ఉంటుంది. మంటికి మహిమను కలగజేసిన దేవుడు మన దేవుడు. మంటికి ఆయన యొక్క మహిమను ఆపాదించిన వాడు మన దేవుడు. దేవునితో సమానముగా ఆయనతో సాంగత్యం చేస్తూ, జీవముతో, అభిషేకముతో, కిరీటముతో, ఏమండి, వారు దేవునితో సాంగత్యం చేయటానికి తగిన వారుగా ఆయన రూపించుకున్నారు. అటువంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మొదటి ఆదాముకు అనుగ్రహించాడు. దేవుని చేత రూపింపబడ్డవాడు, దేవుని చేత నిర్మించబడ్డవాడు, దేవుని చేత జన్మింపబడ్డవాడు, దేవునితో సమానంగా ఉండటానికి ఆయన ఇష్టపడి ఆయన రూపించుకున్నవాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి బేతేలుగా, యేసుక్రీస్తు ప్రభుకి ఒక ఆలయముగా ఆయన మొట్టమొదటి ఆదామును లేదా ఎర్రటివాడను, మానవుని నిర్మాణము ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూప్యమందు నిర్మించుకున్నారు. మొదటగా మాట్లాడారు కదా, మన పోలిక చొప్పున మన స్వరూప్యమందు నరుణ్ణి నిర్మించదము, నరుని చేయదము. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆజ్ఞ అతిక్రమణే పాపము. మొదటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఆయన పాపిగా మారాడు. పాపమును తెచ్చుకొని మహిమను పోగొట్టుకున్నాడు. దేవునితో సాంగత్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో సమానముగా ఉండవలసిన వానిగా ఉన్న ఆ గొప్ప భాగ్యమును విడనాడాడు. దేవునికి దూరస్తుడిగా మారిపోయాడు. పరమ ఏదేను నుంచి వెలివేయబడిన వాడిగా మార్చబడ్డాడు.
అంతవరకు ఆయన జీవముతో నింపబడ్డ వ్యక్తి మరణమును ఆపాదించుకున్నాడు. మరణమును ఆపాదించుకోవడమే కాక ప్రకృతి సంబంధమైన శరీరము మరలా ప్రకృతికి చేరవలసిన పరిస్థితికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా కూడా ఎవరి ద్వారా జరిగింది అంటే కేవలము ఆజ్ఞ అతిక్రమం వలన జరిగిన విధ్వంసము. చిన్న విషయం కాదు. దేవుని ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను అన్నిటినీ కూడా సర్వనాశనము చేసినట్లుగా, సమస్తము పాడు చేసినట్లుగా కేవలం ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా తన్ను తానే పాడు చేసుకున్నాడు మొట్టమొదటి ఆదాము. ఆయన ఒక్కడు మాత్రమేనా? ఆయనతో పాటుగా ఆయన సంతతి అయిన మనమంతా కూడా ఆ పాపాన్ని మనం మోస్తూ వస్తున్నాం. అయితే ప్రభు కనికర సంపన్నుడు, దయావాత్సల్యముతో, కరుణా సంపత్తుతో వారిని కరుణించి మరి వారిని విడిచిపెట్టేవాడుగా కాక మరి వారిని ఆశీర్వదించి దీవించి ఇదిగో నిశ్చయతగా భూమిని నిండించమని, ఇదిగో నిశ్చయముగా తన భార్యతో తన భర్త ఇరువురు ఏకమైనప్పుడు, వారు కూడినప్పుడు మరి సంతానోత్పత్తి జరుగులాగున మరి స్త్రీకి ప్రసూతి ధర్మం ద్వారా స్త్రీని రక్షిస్తూ, ఇదిగో భర్త మరి కుటుంబ వ్యవస్థను కలిగి తండ్రి నామాన్ని అతను ధరించుకొని మరి ఈరోజు కుటుంబ వ్యవస్థ ద్వారా మన పరమందున్న పరమ తండ్రి యొక్క విశిష్టతను తెలుసుకుంటూ మనము తగిన వారిగా మరలా తిరిగి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలని, దేవుని యొక్క మరి దేవుని నుంచి వచ్చిన వారిగా మనమున్నప్పుడు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారిగా ఉన్నామని, ఆ రీతిగా మనం జీవించాలని మరలా ప్రభు యొక్క దీర్ఘశాంతుడిగా ఆయన మనల్ని ఈ లోకానికి పంపుతూ అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక మంది రాజుల ద్వారా, అనేక మంది మరి వారి యొక్క విశ్వాసుల ద్వారా, ఎన్నుకున్న వారి ద్వారా, న్యాయాధిపతుల ద్వారా ఏమండి ఆయన ఏకధాటిగా ఎవరి ద్వారా ఈ విమోచన జరుగుతుందని చెప్పి జరిగిస్తూ 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 వచ్చిన తరుణంలో మరి ఎవరి వలన కాకపోతే మరి తండ్రి వేదన చూడలేక తన కుమారుడైన జనతేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించి లోకానికి వచ్చారు. ఎందుకో తెలుసా? నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఏది నశించిపోయింది? ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ఏమి నశించిపోయింది అంటే ఒకసారి చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మరి అంతకుముందు కూడా మన్నేగా. అది శాశ్వతమైన జీవము కలిగిన శరీరముగా ఉన్నదాన్ని ఆజ్ఞ అతిక్రమణ ద్వారా మరలా మంటిగా చేసుకున్నాడు మొట్టమొదటి ఆదాము. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనాకారుడైన దావీదు 16వ కీర్తన 10వ చరణంలో ఆయన ఒక గొప్ప ఆ యొక్క దర్శనాన్ని, ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా ఆత్మను వెంటి పరిస్థితుల్లో పాతాలను విడిచిపెట్టవు. ఇదిగో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. ఇదిగో నిశ్చయముగా శరీరంతో, ప్రాణముతో, ఆత్మతో నేను నీ ఎదుట నిలిచి ఉంటానని చెప్పి ఆనాడు యోబు భక్తుడు ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో అటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, కీర్తనాకారుడైన దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఈ లోకానికి ఇదిగో ఈ శరీరాన్ని సంరక్షించడానికి, ఈ శరీరాన్ని ఇదిగో పాప పంకిలమైన ప్రకృతి సంబంధమైన
ఈ శరీరాన్ని తిరిగి రక్షించడానికి జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం ముందుగానే చూస్తున్నాం. అందుకే కదా యోహాను సువార్తలో యోహాను గారు పరిచయం చేస్తున్నారు. ఆ వాక్యమే ఇదిగో శరీరధారి అయి, ఆ వాక్యమే ఏ వాక్యము? దేవుని యొద్ద ఉన్న వాక్యము. ఆ వాక్యమే శరీరాన్ని ధరించింది. శరీరాన్ని ధరించి ఆ శరీరాన్ని రక్షించడం ద్వారా ఈరోజు మన అందరి శరీరాలు రక్షించబడ్డాయి. మన శరీరాన్ని మహిమగా మార్చాడు. ఆయన కూడా మన పాప పంకిలమైన పాప శరీరాకారమైన శరీరముతోనే ఈ లోకానికి ఉద్భవింపబడి ఆ శరీరాన్ని ఆయన జయించటం ద్వారా, శరీరాన్ని సంరక్షించుకోవడం ద్వారా, శరీరానికి మహిమ తెచ్చుకోవడం ద్వారా ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆ మహిమలో పాలి భాగస్తులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనం ఎందుకు ప్రభు నమ్ముకోవాలి అంటే ఇదిగో మన శరీరాన్ని రక్షించుకోవడానికి, మన ఆత్మను రక్షించుకోవడానికి, మన ప్రాణమును దక్కించుకోవడానికి. ఇదిగో మనము ఏ త్రితత్వంతో అయితే రూపింపబడ్డామో ఆ త్రితత్వంతో దేవుని యొద్దకు చెంతకు చేరడానికి ప్రభువుని అంగీకరించాలి. ప్రభువుని కలిగి ఉంటే మనము ఇవన్నీ కలిగి ఉంటాం. ప్రభువు ద్వారా కలిగే గొప్ప యోగ్యత ఏంటంటే నీ త్రితత్వాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోవు. నీ త్రితత్వాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఇదిగో నిశ్చయతగా నువ్వు నరకానికి వెళ్ళవలసి వచ్చినా నీ శరీరంతో, నీ ప్రాణంతో, నీ ఆత్మతో నరకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళవలసి వచ్చినా ఇదిగో నిశ్చయముగా నీ ఆత్మతో, శరీరంతో, ప్రాణంతో పరలోకానికి వెళ్ళాలి. చాలామందికి మన కాన్ఫిడెన్స్ ఉన్న వారికి కూడా కొంత అయోమయ పరిస్థితి ఒకవేళ ఏర్పడిందేమో. ఎవరైనా కావాలంటే చివరిలో అడగొచ్చు. ఎందుకనంటే ఇదిగో ప్రతి ఒక్కరు కూడా శరీరము, ఆత్మ, ప్రాణము ఈ మూడిటితోనే పరలోకం వెళ్ళవలసి వచ్చినా, నరకానికి వెళ్ళవలసి వచ్చిన అది యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయతగా సువార్తల్లో చెప్పారు. ఇదిగో కేవలం దేహాన్ని చంపేవాడికే కాక ఇదిగో దేహమును, ప్రాణమును, శరీరముతో నరకములో వేయవాడికి బహుగా భయపడండి. ఇదిగో మీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పీకివేయండి, మీ చేయి అభ్యంతరపడితే దాన్ని నరికివేయండి. ఇదిగో అన్ని అవయవాలతో మీరు నరకంలో పడే కంటే అవయవహీనుడిగా పరలోకం రావడం ఎంతో మేలు అన్నట్లుగా ప్రభు చెప్తారు. కాబట్టి చాలా మంది అనుకుంటారు సమాధుల్లో చేయబడినప్పుడు ఆ సమాధిలో మన శరీరం కుళ్ళిపోతుంది కదా అనుకుంటారు. శరీరం కుళ్ళిపోవటం కాదండి. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మలో పాతి పెట్టబడ్డావో అప్పుడే నీ శరీరము ఇదిగో ఈ భూ సంబంధమైన శరీరం చనిపోయాను. ఇదిగో దేవుని జీవము కలిగిన శరీరము ఆ శరీరాన్ని ధరించుకుంది. ఇదిగో నిశ్చయతగా నీవు ఆయన ఇచ్చిన యోగ్యత, ఆయన ఏ రీతిగా అయితే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన యొక్క ఆత్మను పరిపూర్ణంగా సంరక్షించుకుని దేవుడి కృపాశ్రమునకు వెళ్ళాడో ఆ రీతిగా మనం కూడా రక్షించబడతాం. దాని నిమిత్తమే, దాని కొరకే దేవుణ్ణి మనం విశ్వసించాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము నేను జాగ్రత్తగా చదువుతాను, వినండి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని పరిచయంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరింపే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు కూడా అనుమానం, అయోమయ స్థితిలో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అంటారు పరలోకానికి ఎలా వెళ్తారండి అంటే ఆత్మతో వెళ్తారు. ఎందుకని? జ్ఞానేను సొలొమోను మాట్లాడినాడు, ఇదిగో మన్నైనది మరలా తిరిగి మన్నవుతుంది, ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకు చేరుకుంటది
అన్న మాటను పట్టుకుని మీరు ఆ యొక్క సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. దేవుడు చేసిన శరీరాన్ని మీరు మర్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? శరీరము చాలా ప్రాముఖ్యమైనది. శరీరంతో మీరు పాపాలు చేస్తారట, శరీరంతో మీరు అన్యాయాలు చేస్తారట, శరీరంతో అక్రమాలు చేస్తారట, శరీరంతో పాడు పనులన్నీ చేస్తారట. ఆత్మకు శిక్షట న్యాయమేనా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏ శరీరంతో అయితే మీరు పాపం చేస్తారో ఆ శరీరానికి శిక్ష విధించాడు దేవుడు. ఆ శరీరమే యేసుక్రీస్తు ప్రభు ధరించాడు. ఆయనలో మనం చేసిన అతిక్రమములకు, మనం చేసిన పాపములకు, మనం చేసిన వ్యసనములకు అన్నిటికీ కూడా ఆయన ఏం చేశాడట? ఆ సిలువకు దిగగొట్టాడు. ఆయన అంగీకరించడం ద్వారా, మన పాపములు ఒప్పుకోవడం ద్వారా, మన బాప్తిసం పొందుకోవడం ద్వారా నూతన జన్మ, మరలా జన్మిస్తాం. ఎప్పుడైతే ఆ యొక్క నదిలో మునిగి పైకి లేచామో మనం తిరిగి మరలా నూతనముగా జీవిస్తున్నాం, జన్మించాం, ఆత్మచేత నడిపింపబడతాం. అందునిమిత్తమే ప్రభువుని అంగీకరించాలి. ఇక్కడ అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు చూడండి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణమే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని ఎవరు డామినేట్ చేస్తున్నారన్న విషయాలు గమనించాలి. నువ్వు శరీరానికి లోబడి బ్రతుకుతున్నావా? ఇంకా నువ్వు శరీరానుసారుడివే, నిశ్చయముగా నువ్వు మరణానికి పాత్రుడిగా ఉంటావు. ఇదిగో నువ్వు ఆత్మచేత ఉజ్జీవింపబడుతూ ఆత్మ కార్యాల మీద, ఆత్మ విషయాల మీద, ఆత్మానుసారమైన జీవితం మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావా? నిశ్చయతగా నువ్వు జీవమై ఉంటావు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. చూస్తారు కదా, మోషే దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్నిచ్చి ఇదిగో ప్రతిదానికి పాప పరిహారార్థమై ఇదిగో బలిని అర్పించండి అని చెప్పి ఒక క్రమబద్ధీకరమైన జీవితాలను ఇచ్చినప్పుడు ఎవరు కూడా వారి జీవితాలను కట్టుకోలేకపోయారు. ఎవరు కూడా ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేకపోయారు. అందుకే తన సొంత కుమారుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తన కుమారుని ద్వారా సర్వలోకానికి విడుదలను, మరి మానవాళికి విమోచన కలిగించడానికే, ఏదైతే నశించిపోయిందో ఆ నశించిపోయిన దాన్ని రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. మనందరి పాపములు ఆయన శిలువ మ్రాను మీద మ్రోసుకుని వెళ్ళారు. ఈరోజు కేవలం నువ్వు అంగీకరించడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా, నోరు తెరిచి మాట్లాడడం ద్వారా నిశ్చయతగా నువ్వు నిత్యత్వానికి, నిత్య జీవానికి అర్హుడిగా మార్చేస్తాడు దేవుడు. ఎంత ప్రేమమయుడు! నువ్వు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు? నువ్వు ఎటువంటి ప్రభువుని అంగీకరించిన వాడిగా ఈ లోకంలో వెలుగొందుతున్నావు? ఆ విషయాలు నువ్వు తెలియాలి అంటే మొదటగా నీ దేవుడితో నువ్వు స్నేహం కలిగిన వాడిగా ఉంటావు. చూడండి, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. చాలా తేటగా చెప్తారు. శరీర స్వభావం గలవారు ఎవరిని సంతోషపరచలేరట? దేవుణ్ణి సంతోషపరచలేరట. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాడు. ఒక డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు. ఈరోజు మనలో ఉన్నవారు ఎందరూ ఆత్మచేత నడిపింపబడుతున్నారు, ఎందరూ ఆత్మతో ఉజ్జీవింపబడుతున్నారు. నా కుమారులారా, ఒక దినాన్ని తండ్రైన దేవుడు ఎజ్కేల్ని ఒక లోయలోనికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ లోయలో విస్తారమైన ఎముకల గూడులు, ఏమంటే అస్థిపంజరాలు, నిర్జీవమైనవి, ఎండిపోయినవి, జీవము లేక కొన్ని కోట్లాది ఆ యొక్క
అస్థిపంజరాల యొక్క సమూహం ఆ యొక్క లోయలో కనబడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు సంఘము కూడా జీవము లేనటువంటిగా, ఈరోజు ఆత్మతో నడిపింపబడలేక, ఉజ్జీవం లేక నిర్జీవముగా ఉన్న ఈ యొక్క సార్వత్రిక సంఘమును నా కుమారుడా, నీవే ఏజ్కేలు వలె ప్రవచించాలి. నీకు అధికారం దేవుడిచ్చాడు. ఆయన యేసు, ఆయన రక్షకుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన అభిషేకింపబడినవాడు, ఆయన పంపబడ్డవాడు, ఆయన అపోస్తలుడు, ఆయన బోధకుడు, ఆయన సువార్థికుడు, ఆయన ప్రవక్త. ఇదిగో 5 రకాల పరిచర్యలు ఆయన పరిపూర్ణంగా చేసి ముగించినవాడు. ఆ 5 పరిచర్యలు నీకు దేవుడు అనుగ్రహించాడు. నీవు అనేకులు పాపములు క్షమించడానికి నీకు అధికారాన్ని ఇచ్చాడు. అనేకులు పాపాలను నిలిచి ఉండిచ్చే అధికారం కూడా నీకు ఇచ్చాడు. రోగుల మీద చేతులుంచితే రోగాలను స్వస్థపరిచే అధికారం నీకు ఇచ్చాడు. ఇదిగో మరణమైన వారిని సైతము నువ్వు లేపగలిగిన శక్తివంతుడిగా దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో లోకమునకు నిన్నును అట్టివానిగా ఉంచాడు. నిశ్చయతగా నీవు ఆయనను కలిగి ఉన్నానన్న సత్యాన్ని నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. అందుకే నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావన్నాడు. నమ్మాలి. విశ్వాసము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అది ఒక తోమతో చెప్పిన మాటలు కాదు, యూనివర్సల్ సార్వత్రిక సంఘమునకు చెప్తున్నాడు. నా కుమారులారా, తోమ వంటి ఆలోచన కలిగి ఉండవద్దు. తోమ వంటి ఉద్దేశం కలిగి ఉండకూడదు. మీరు చూడకే నమ్మాలి. మీరు వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యం పట్ల మీ వైఖరి ఇదిగో పౌలు వైఖరి వలె ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఈరోజు దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. 10వ వచనం చదువుతున్నాను. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దీన్ని విశ్వసించాలి. అదే శరీరం కదండి అనుకుంటారు మీరు. మీ విశ్వాసము మీరు ఎప్పుడైతే అంగీకరించారో, మీరు ఎప్పుడైతే ప్రభువుని కలిగి ఉన్నారో, సమాజము ఎదుట, సంఘము ఎదుట, లోకము ఎదుట యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఒప్పుకుంటారో, ఎప్పుడైతే ఆ యొక్క దైవజనుడు మిమ్మును ఆ యొక్క నదిలో ముంచి లేవనెత్తుతాడో, మీరు మరణించి పాతి పెట్టబడి తిరిగి నూతన జీవము కలిగిన వారిగా నమ్మాలి. ఇక మీ శరీరములో పాపము ఎలుబడి చేయడానికి లేదు. మీ పాపములన్నీ ఒప్పుకుని నిశ్చేతగా దేవుని పట్ల పరిశుద్ధతను కలిగి దేవుని ఆత్మచేత శక్తిని అందుకుని మీరు లోకములో జ్యోతుల వలె వెలగాలన్నది దేవునికి ఉద్దేశం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము బాప్తిసం తీసుకుని పేరు మార్చుకుంటాం, కానీ ఆ మార్చుకున్న పేరుకు తగినట్లుగా బ్రతకం. అంతకుముందు వెంకన్న ఉంటుంది, ఇప్పుడు యేసుబాబు అవుతాడు. వెంకన్నగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందో యేసుబాబుగా మారిన తర్వాత కూడా అదే జీవితం. పేరు మారింది, జీవితం మారలా. దేవుడు కోరుకునేది పేరు కాదు. నువ్వు వెంకన్న బాబుగానే ఉండు, తప్పేం లేదు. లేదా వెంకటేశ్వర స్వామిగానే ఉండు, తప్పలేదు. కానీ నీ జీవితం మారాలి, నీ సాక్ష్యం మారాలి. ఒకప్పుడు వెంకటేశ్వరరావు చేతిలో సిగరెట్ ఉండేది. ఒకప్పుడు వెంకటేశ్వరరావు స్వామి చేతిలో మద్యపానపు గ్లాస్ ఉండేది. అనేక వ్యసనాలతో ఆ వెంకటేశ్వర స్వామి అనేవాడు ఉండేవాడు. ఎప్పుడైతే వాక్యం దర్శించిందో, వాక్యం దర్శించగానే ఇదిగో నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మను రక్షించగలిగే శక్తివంతుడైన వాక్యమును నేను విశ్వసిస్తున్నాను, నమ్మి నేను రక్షణ పొందుతున్నాను, ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిసం పొందుతాను అని ఒక తీర్మానం చేసుకుని, ఎప్పుడైతే ప్రజల ఎదుట, ఎప్పుడైతే సంఘం ఎదుట, త్రియేక దేవుని ఎదుట ఒప్పుకొని బాప్తిసం పొందుకుని తిరిగి లేచాడో, అదే వెంకటేశ్వర స్వామి, ఆ పేరే ఉంచుదాం కాసేపు, అదే వెంకటేశ్వర స్వామి
సమస్తాన్ని విడిచి ఇక జీవితము ప్రభుకు అంకితము. అతని సాక్ష్యము అనేకులకు ఆదర్శం. ఆయన యొక్క జీవితము అనేకులకు దీవెనకరము. స్వామి అని పేరు మారలేదు. బాప్తిసం పొందకముందు స్వామి, బాప్తిసం పొందకే స్వామి. నష్టం లేదండి, ప్రమాదం ఏం కాదు. కానీ నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ సాక్ష్యం మారాలి. అప్పుడు కదా నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావు. పేరులో ఏం లేదండి. పేరు మార్చాం, యేసుబాబుని పెట్టాం. వెంకటేశ్వర స్వామి పేరు తీసేసి యేసుబాబుని పెట్టాం. ఈయన కూడా నమ్మాడు, రక్షించబడ్డాడు, ఒప్పుకున్నాడు. సమాజం ఎదుట, సంఘం ఎదుట, త్రియేక దేవుని ఎదుట, పాస్టర్ గారి ముందు కూడా అంగీకరించాడు. ఆయన కూడా నదిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. దేవునితో పాతి పెట్టబడ్డాడు. తిరిగి దేవునితో నూతన జీవం పొందుకోవడానికి లేచాడు. యేసుబాబుని పేరు పెట్టారు. ఆ రోజు నుంచి బ్రతుకు మారలేదు. మరలా అదే సిగరెట్టు, అదే మందు, అదే పేకాట, అదే జీవితము. ఎవరికి లాభము? ఎవరి నామము అన్యజనుల ఎదుట దూషించబడుతుంది? ఆలోచన చేయండి. ప్రభు చెప్పిన మాట నిరార్థకం కానేరు. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది అని ప్రభు వాపోతూ ఉన్నాడు. అని చాటుగా ఏడ్చేవాడిగా ఉన్నాడు. భూమి ఆకాశాలతో చెప్పుకుని బాధపడేవాడిగా ఉన్నాడు. ప్రకృతితో మాట్లాడుకుంటూ వేదన చెందేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క అంతరాత్మలోకి, ఆయన యొక్క హృదయంలోకి మనం వెళ్ళి చూస్తే ఆ హృదయం అంతా రోదనతో ఉంది, విలాపంతో ఉంది. ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయో తెలుసండి? ఆయనకి బాధలు ఏమున్నాయి అనుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆత్మచేత నడిపింపబడితే దేవుని సంతోషపరిచే వారిగా ఉంటారు. అంటే అంతకుముందు దేవునికి దుఃఖమే, దేవునికి దుఃఖమే. మొట్టమొదటి హార్ట్ అటాక్ ఎవరు రప్పించారు అనుకుంటున్నారు? ప్రియమైన దేవుని పిల్లలే. దేవునికి మొట్టమొదటి హార్ట్ అటాక్ తెప్పించిన వారు మనమే. మన వల్ల దుఃఖపడుతున్నాడు ఆయన. దుఃఖపడుతున్నాడు కాబట్టి మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఆత్మచేత నడిపింపబడితే మీ దేవుడైన తండ్రి అయిన మీ దేవుడు సంతోషపడతారు. దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటారు. లేకపోతే దుఃఖపరిచేవారుగా ఉంటారు. దాని అర్థం అదేగా. ఆయన నిరంతరము మిమ్మల్ని బట్టి నన్ను బట్టి దుఃఖపరచబడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం అందరూ ఎదుట బాప్తిసం తీసుకుని, అందరూ ఎదుట ప్రమాణం చేసి, అందరూ ఎదుట నా జీవితం మారిందని చెప్పి మార్పు లేని జీవితం జీవిస్తే ఆయన నిరంతరము ఛిద్రమవుతూ ఉంటాడు. నేను ఎందుకు అంటాను, మన జీవితము దేవుని గాయములు కట్టేవారుగా ఉన్నామా? దేవుని గాయములు రేపేవారుగా ఉన్నామా? ఆలోచన. రాత్రికాల సమయంలో మంచి తీర్మానం చేసుకోండి. మనం దేవుని యొక్క శరీరంలో పాలి భాగస్థులము. ఆ శరీరం అంతకంతకు ఆ గాయములు మాన్పేవారుగా ఉండాలి. ఆ యొక్క శరీరాన్ని మనమే పోషించగలిగేవారుగా ఉండాలి. మనమే సంరక్షించేవారుగా ఉండాలి. మనమే విస్తరింపజేసేవారుగా ఉండాలి. క్రీస్తు అనే ఆ యొక్క శిరస్సుకు మనము అత్తుకుని, ఆయన యొక్క తల నుంచి, ఆ యొక్క నరముల నుంచి అతుకుబడినదై, ఆయన యొక్క జ్ఞానముతో నింపబడి, ఇదిగో అనేకులకు మనము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశము. అందునిమిత్తమే ఇదే శరీరాన్ని ధరించి మన శరీరాన్నింటిని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చారు. అందునిమిత్తమే మనం దేవుణ్ణి విశ్వసించాలి. చివరికి ఒక మాట చదువుకుని మరి రేపు కూడా దీన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడదాం. చివరి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు, 2 వచనాలు చదివి నేను ప్రార్థన చేస్తాను. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇది నిజమైతే సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరములను, గుర్తుపెట్టుకోండి, ఆయన మన దేన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
మార్చును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని చేత నిర్మింపబడిన ఈ శరీరము ఇక్కడ మిగిలిపోవడానికి కాదండి. తండ్రి అయిన దేవుని చేతి పని పాడవడానికి కాదు. ఆ పని మరలా మహిమ శరీరంగా ఏ మహిమనైతే కోల్పోయాడో, మొదటి ఆదాము ఏ మహిమనైతే కోల్పోయాడో ఆ మహిమను తిరిగి సంపాదించడానికి, ఆ మహిమతో మనల్ని పరలోకములో మహిమపరచడానికి ఆయన లోకానికి, మన పాప శరీరాకారంలోని లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగల నీకెనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని ప్రభు మాతో మీరు మాట్లాడి నాయన కొందరికి నాయన మరి ఆలోచన కొన్ని ఆయన అర్థం కాకపోయినప్పటికీ నిన్ను వెంబడించడం ద్వారా, నీ వాక్యముతో అంటగట్టబడడం ద్వారా ముందు దినాల్లో ప్రభు మరి ఎవరెవరైతే అనుమానముతో, ఎవరెవరైతే అభిప్రాయ భేదాలతో, ఎవరెవరైతే నాని వాక్యాన్ని ఆలకించి ఉన్నారో నన్ను వారి నిమిత్తము మొదటగా ప్రభు నిన్ను క్షమాపణ కోరుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని తేటగా నన్ను మొదటగా స్వాగతించడానికి సహాయం అనుగ్రహించండి. వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న అభిప్రాయ భేదాలు, వారికి ఉన్న నేను అభద్రతా భావం వారి నుంచి తొలగించి ఈ వాక్య ప్రత్యక్షతను వారికి అనుకరింపచేసి నాయన మా ద్వారా, మాకు నువ్వు అనుగ్రహించిన నీ పిల్లల ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరింప చేస్తారని ప్రార్థన విజ్ఞాపన అడిగి నిశ్చయముగా పొందుతున్నాం మా పరమ. ఆమేన్.